హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి రోజ్ మిల్క్. మన రాజమండ్రిలో ఎంతో ఫేమస్ అయిన రోజ్ మిల్క్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అక్కడ 3 రకాల రోజ్ మిల్క్లు ఇస్తారు. ఒకటి ప్లెయిన్, మరొకటి కోవా, ఇంకొకటి సేమియా రోజ్ మిల్క్. ఈ 3 కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి కోసం మనం ముందుగా కోవా ఒకటి, సేమియా ఒకటి తయారు చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో రోజ్ మిల్క్ చేయొచ్చు. దీనికోసం ముందుగా సేమియా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోనే ఒక పావు కప్పు వరకు సేమియాని వేసుకుంటున్నాను. ఇంట్లో దొరికే నార్మల్ సేమియాని యూస్ చేస్తున్నానండి. దీనికి బదులు ఫలూదా సేమియాని కూడా యూస్ చేయొచ్చు. ఈ సేమియా అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని నార్మల్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్లో వేయడం వల్ల సేమియా అనేది ముద్ద కట్టకుండా ఇలా పొడిగా ఉంటుంది. ఇప్పుడు కోవా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. ఈ పంచదార అనేది క్యారమెల్ సిరప్ లాగా రెడీ అవ్వాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా క్యారమెల్ సిరప్ వచ్చాక ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ పౌడర్ అనేది కలుపుతూనే వేసుకోవాలి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ కోవా రెడీ అయ్యే వరకు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టకుండా. ఒక 10 నిమిషాల్లో కోవా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కోవా రెడీ అయింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కోవాని ఒక 2 స్పూన్ల వరకు గ్లాస్లో తీసుకొని క్రష్డ్ ఐస్ కూడా వేసుకున్నాను. మరొక గ్లాస్లో ఒక 2 స్పూన్ల వరకు సేమియాని వేసుకొని క్రష్డ్ ఐస్ వేసుకున్నాను. మరొక గ్లాస్లో ఓన్లీ క్రష్డ్ ఐస్ తీసుకున్నానండి ప్లెయిన్ రోజ్ మిల్క్ కోసం. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు రోజ్ సిరప్ని ఒక గ్లాస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకొని గ్లాస్లో వేసుకుంటున్నానండి. ఈ సమ్మర్లో ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.